అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన తీరం చేరిన నావా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముగింపు 6వ భాగం వినేద్దామండి. వాణి లాలనగా పిలిచాడు కిషోర్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ పిలుపులో అనురాగానికి కంపిస్తూ అంది కళ్ళు వాల్చుకుని వాణి. కిషోర్ నెమ్మదిగా వాణి చెయ్యి తన చేతిలోకి తీసుకుని మృదువుగా గాజులు సవరిస్తూ, వాణి, నీకు ఏమనిపిస్తుంది ఇదంతా? పెళ్లికూతురు ముస్తాబులో ఉన్న వాణిని చూస్తూ అడిగాడు. ఏదంతా? ఇదే, నీవిలా రాజారావు భార్య అవ్వాల్సిన దానివి. మనిద్దరం ఇలా కలవగలమని ఎప్పుడైనా అనుకున్నావా? మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఎంత నిజం వాణి. 4 రోజుల క్రితం వరకు మనం ఒకరికొకరం తెలియము. ఈ 4 రోజులలో ఎంత చేరువయ్యాం ఒక్కొక్కరము. జరిగిందంతా ఇంకా ఏదో కలలో మాదిరిగానే ఉంది కిషోర్కి. జరిగింది సరే, జరిగిపోయింది. జరగబోయేది తలుచుకుంటే భయంగా ఉంది నాకు, వాణి దిగులుగా అంది. ఇప్పుడు వద్దంటే వినకుండా ఇలా బయలుదేరదీశాడు. అక్కడ ఏం అవమానాలు ఎదుర్కోవాలో మీరు, నాకదే భయంగా ఉంది. కిషోర్ కుంటగా చూశాడు. మనం ఏదో అపరాధం చేసినట్టు పిరికి వాళ్లలా దాక్కున్నామనే అవకాశం అతనికి ఎందుకు ఇయ్యాలి? చేసిన పని ధైర్యంగా చేశామని తెలియచెప్పడం మంచిది వాణి. ఎప్పుడైనా ఎదుర్కోవలసినదేగా ఈ సంఘటన. ఎంత త్వరగా పూర్తయితే అంత నిశ్చింతగా ఉండొచ్చుగా. అంతేకాక పెద్దమ్మగారి ఆశీర్వాదం పొందకుండా ఎలా? రాజారావు గారి ముందు కాకపోయినా ఆమె ముందు మనం దోషుల్లా నిలబడి సంజాయిషి ఇచ్చుకోక తప్పదు. ఆవిడ క్షమించి ఆశీర్వదిస్తారని నా నమ్మకం. ఒక ప్రశ్నకి మీరు ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి. ఇన్నాళ్ళు తప్పించుకున్నారు, ఇప్పుడు ఇంకా ఊరుకోను. ఇప్పుడు ఇంకా రాజారావు గారి సంగతంతా చెప్పండి. ఆ పద్మావతి గారు ఎందుకు వెళ్ళిపోయారు? వగైరా సంగతులన్నీ చెప్పాల్సిందే, కుతూహలంగా అడిగింది వాణి. ఇప్పుడా? అన్నాడు కిషోర్ నవ్వుతో. అయినా ఇతరుల సంగతులు తెలుసుకోవాలని ఎందుకంత ఆరాటం మీ ఆడవాళ్ళకి? కొంటెగా కవ్వించాడు. ఇప్పుడే చెప్పండి. ఎలాగో ఇంకో గంట పడుతుంది వెళ్ళేసరికి, ఈలోగా చెప్పేయండి అంది వాణి ఆరాటంగా. వివాహతంతు ముగిసి వెనుక ఆడవాళ్ళందరూ గాడిపోయి దగ్గర భోజన ఏర్పాట్లు చేస్తున్న సమయంలో, అమ్మా, ఈలోగా పెద్దమ్మగారికి కనబడి విషయం చెప్పి వస్తామమ్మా అన్నాడు కిషోర్. ఇప్పుడా? భోజనాలు చేసి వెళ్ళకూడదు అందు రుక్మిణి సందేహిస్తూ. ఓహో, రాజారావు ఇక్కడికి వచ్చి మన ఇంట్లో రభస చేసే అవకాశం ఇయ్యడం కంటే ముందు మేమే వెళ్ళడం మంచిది. ఎంత? మీ వంటలయ్యేలోగా 12, ఆలోగా తిరిగి వచ్చేస్తాం. వెంట ఎవరినన్నా, కరణం గారినన్నా మున్సబు గారినన్నా తీసుకెళ్లి కిషోర్, ఎందుకైనా మంచిది అంది రుక్మిణి భయపడుతూ. పర్వాలేదమ్మా, నేను చేసిన పని నేను సమర్థించుకోవడం చేత కాని అసమర్థుడిని కాను. మరొకరి వకల్తా వద్దులే, కష్టమో నిష్ఠూరమో నన్నే ఎదుర్కొని అన్నాడు కిషోర్ నిబ్బరంగా. అదేం లేదమ్మా, ఈ 2 గంటలు ఏకాంతం కోసం ఎవరూ వద్దంటున్నాడు అన్నయ్య. నేను వస్తున్నాను, జాగ్రత్త, రేణు హాస్యంగా అంటూ బండి ఎక్కబోతున్నట్టు నటించింది. తంతాను, బండెక్కితే జాగ్రత్త, కిషోర్ నవ్వుతో బెదిరించి బండెక్కాడు. ఏడవక నాయనా, రానులే అంటూ రేణు నవ్వుతో వాణిని బండెంకిచ్చి చెయ్యి ఊపింది. జాగ్రత్త కిషోర్, ఆవేశపడకో, ఏమన్నా మాట్లాడుకో, రుక్మిణి మరోసారి హెచ్చరించింది. ఏం చెప్పమంటావు? నీ సందేహాలేమిటో అడిగాయి. అయినా కొత్త దంపతులు మాట్లాడుకోవాల్సినవి ఇవా? కిషోర్ కొంటెగా నవ్వుతూ ఎడ్ల పగ్గారిని వదిలి బండిలో వాణి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. వాణి సిగ్గుపడింది. కిషోర్ వంక చూడకుండా, రాజారావు గారి సంగతంతా చెప్పండి ముందు నుంచి కుతూహలంగా అడిగింది. వాణి, మా పెద్దమ్మ గారిది పాపం ముందు నుంచి దురదృష్ట జాతకమే అనుకో. ఆవిడ ఈనాటికి ఇంత అందంగా ఉన్నారంటే ఆ కాలంలో ఎంత అందంగా ఉండేవారో ఆలోచించు. లేనింటి పిల్ల అయిన ఆమె అందం చూసి వ్యసనపరుడైన కొడుకు దారిలో పడతాడేమోనన్న ఆశతో ఆవిడ మావగారు ఈవిడని కొడుక్కి చేశారు. చదువంత లేదు అతనికి, పైగా వ్యసనాలు. తండ్రి పోయే వరకు ఎలాగో రహస్యంగా ఉంచిన వ్యసనాలు ఆయన పోయి ఆస్తికి హక్కుదారుడగానే మూకమ్ముడిగా విజృంభించి తాగుడు, రేసులు, క్లబ్బులు, పేకాట, స్త్రీ వ్యసనం, ఇది లేదు అది లేదు అనకుండా పల్లె వదిలి పట్టణంలోనే కాపురం పెట్టేవాడు. హోటల్లో విసుగొచ్చి ఏకంగా పట్టణంలోనే కాపురం పెట్టడానికి కొంత పొలం అమ్మేసి ఆ డబ్బుతో పట్టణంలో ఇల్లు కొనేశాడు. ఈ పల్లెలో ఇల్లు అమ్మాలన్నా కొనేవారు లేకపోయారు. యజమానులు ఊర్లో లేకపోవడం వల్ల కౌలుదారుల శిస్తులు ఇయ్యకపోవడం, లెక్కల కోసం ఉంచిన గుమస్తా రైతులు కలిసిపోయారు.
రాబడి తగ్గి ఖర్చులు పెరగడంతో భూములు తరిగిపోసాగాయి. భర్త వ్యసనాలు చూస్తూ ఏమనలేక అన్న లెక్కలేని భర్తని ఆవిడ ద్వేషించడం తప్ప ఏనాడు ప్రేమించలేకపోయింది. హోటల్లో సుందరాంగుల నకిలీ బిగిబిగిల ముందు ఈవిడ సంసార పక్షం అందం ఆయన కంటికి అనేది కాదు. ప్రేమకి వాంచకి సంబంధం లేదు గనక కాపురానికి వచ్చిన తొలిమోజు ఫలితం రాజారావుని కన్నదావిడ. బిడ్డ పుట్టాక భార్యలో అసలే అందం కనబడక ఆవిడ జోలికి వెళ్లడం పూర్తిగా మానుకున్నాడు. ప్రేమ లేకపోయినా కనీసం భార్యకి గౌరవమైనా ఇచ్చేవాడు కాదు. ఆయనని ఏ విధంగానూ మార్చలేక భర్త ఎలా పోయినా ఇలా ఆస్తి తగలేస్తే రేపు కొడుకు గతి ఏమిటి అని ఆవిడ దిగులుపడి భర్తని వ్యసనాలు తగ్గించుకోమని గోల పెట్టేది. ఆవిడ గోల ఆయన చెవిని దూరేది కాదు. దూరిన నాడు తనని విసిగిస్తున్నందుకు ఆవిడ మీద చేయి చేసుకునేవాడు. రాజారావు పెద్దవాడయ్యే వరకు ఆయనే బతికుంటే ఈనాడు రాజారావు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. అదృష్టవశాత్తు మితిమీరిన వ్యసనాలు ఆయనని అతి త్వరలోనే పొట్టన పెట్టుకోవడంతో తల్లి కొడుకులు బ్రతికిపోయారు. ఆయన గతించే నాటికి 60 ఎకరాల పొలం, ₹1,00,000 అప్పు మిగిలాయి. అంతంత అప్పులున్నట్టే ఆవిడికి తెలియదు. మరో మార్గం లేక పట్టణంలో ఇల్లు అమ్మి అప్పులు చెల్లగొట్టి మిగిలిన డబ్బుతో ఆవిడ తిరిగి పల్లె చేరింది. ఆడదైన మంచి వ్యవహార దక్షతతో వ్యవహారం చేతబట్టి కౌలుదారుల చేతిలోకి తెచ్చుకుంది. దూరపు బంధువుని సాయం తెచ్చుకుని చేతిలో మిగిల్చిన డబ్బుని కంపెనీలో వాటాలు తీసుకుంది. రాజారావు రూపానికి తల్లి పోలికైన గుణాలు మాత్రం తండ్రివి. తండ్రి కోపం, చిరాకు, స్త్రీ అంటే చులకన భావం, అహంకారం, పంతం, మొండితనం వగైరా బుద్ధులన్నీ వచ్చాయి. తండ్రి ఛాయ పడకుండా అంత జాగ్రత్తగా పెంచిన కొడుక్కి తండ్రి బుద్ధులు వచ్చినందుకు ఆవిడ విచారించింది. కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నందుకు ఆవిడ సంతోషం కంటే దిగులే ఎక్కువ వేసింది. బుద్ధులు ఎలా ఉన్నా కనీసం చదువు అబ్బితే ఆవిడికి సంతోషంగా ఉండేది. తను కష్టపడి అతి జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుతున్న ఈ కాస్త ఆస్తి హరించిపోయేలాగా కొడుకు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తాడన్న ఆశ రోజురోజుకి క్షీణించిపోయింది. రాజారావుకి చదువులో చురుకుతనం లేదు. BA 3 ఛాన్సుల్లో పాస్ అయ్యి చదువు చాలించాడు. ఇంకా చదువుకున్న ప్రయోజనం లేదని పెద్దమ్మగారు గ్రహించింది. రాజారావు పెద్దవాడవుతున్న కొద్దీ ప్రతిదానికి ఆడదాన్ని, తల్లిని డబ్బడగాలంటే చిరాగ్గా ఉండేది. తల్లి అజమాయిషీలో ఉండడం, ఆవిడ ప్రతి లెక్క ఆరా తీయడం అవమానంగా కనిపించింది. BA అయిపోగానే చదువుకని తల్లి పంపే డబ్బు రాకపోవడంతో ఇదివరకులా పుస్తకాలు, పరీక్షలు అంటూ డబ్బడగడానికి వీలు లేకపోవడంతో అతని పరిస్థితి గట్టున పడ్డ చేపలా తయారైంది. మాటిమాటికి తల్లిని డబ్బడగడం, అంత పెద్ద మొత్తం ఎందుకని ఆవిడ నిలేయడం, ఇద్దరికీ ఘర్షణ ఆరంభమైంది. ఆఖరికి ఓ రోజు, నీకు అనవసరం ఇది నా ఆస్తి, నేను చూసుకోగలను, ఆడదానివి, నీ పెత్తనం ఏమిటి అని తల్లిని ఎదిరించాడు. అప్పుడు ఆవిడ ఇంకేం మాట్లాడకుండా తాళం చెవులు కొడుకు చేతిలో పెట్టి మౌనంగా లోపలికెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి తల్లి కొడుకుల మధ్య మాటలు తగ్గాయి. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని నిట్టూర్చడం మినహా ఏం చేయలేకపోయింది. రాజారావు చేతిలో అదృష్టరేఖ బాగానే ఉండడం వల్ల కాబోలు తండ్రిలా వ్యసనాలు ఉన్న ధనరేఖ రోజు రోజుకి తరగడం అటుంచి పెరిగింది. డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టినా చదువులో లేని తెలివితేటలు, వ్యవహార దక్షతలో ఉండడం వల్ల అతను తీసుకునే షేర్లో రకరకాల బిజినెస్లతో అతను పెట్టిన పెట్టుబడులన్నీ అతని రాబడిని పెంచాయి. ముద్దులు ఎలా ఉన్నా చిప్ప చేతికి తెచ్చుకోకుండా వ్యవహారం నడిపించే తెలివితేటలు ఉన్నందుకు సంతృప్తి పడింది తల్లి. బిజినెస్ పేరుతో నెలకి 25 రోజులు పట్టణంలో కొడుకు చేసే పనులు పెద్దమ్మగారికి తెలుసు. లంకంత భవంతిలో బిక్కుబిక్కుమని తను ఒక్కర్తి. కొడుక్కి పెళ్ళైన కోడలు వస్తే ఒకరికొకరు సాయంగా ఉంటారు అనుకుంది. కొడుకు కాస్త ఇంటి పట్టున ఉంటాడేమో అన్న ఆశతో ఆవిడ పెళ్లి ప్రయత్నాలు ఆరంభించింది. రాజారావు మొదట కొన్నాళ్లు అంగీకరించలేదు. రాను రాను తొల్లిపోరు ఎక్కువ అవడమే కాక పల్లెల్లో ఉన్న వారం రోజుల్లో మరీ బోరుగా ఉండకుండా ఉండడానికి అక్కడ ఒక భార్య ఉంటే బాగానే ఉంటుంది అనిపించింది. ఒక వంశాంకురం ఉంటే బాగుండును అనిపించింది. ఆఖరికి పెళ్లికి ఒప్పుకున్నాడు. పద్మావతి కలవారి బిడ్డే. ఆవిడ తాతగారు ఆ కాలంలో పిల్ల జమీందారే. కాలక్రమాన జమీందారీలో ఆస్తులు హరించుకుపోయిన కలవారి ఆడబడిచే కుటుంబ గౌరవం, ఆస్తి చూశారు. కానీ రాజారావు వ్యసనాల సంగతి వారికి తెలియకపోవడంతో రాజారావు పద్మావతుల వివాహం ఆడంబరంగానే జరిగిపోయింది. పద్మావతి BA చదివింది. ఆవిడ పేర కొన్ని భూములు రొక్కం ఇచ్చారు పుట్టింటివారు. పెళ్ళయ్యాక 4-5 నెలలకి గాని పద్మావతికి భర్త సంగతి తెలిసి రాలేదు. కొత్త భార్య మోజులో ఓ 2-3 నెలలు ఇంటి పట్టునే ఉన్నాడు రాజారావు. ఆ మోజు తీరాక నెమ్మదిగా అతని అసలు స్వరూపం బయటపడింది. నెలకి 20 రోజులు ఇంటి పట్టున ఉండని భర్త
ఏ కాలక్షేపమూ లేని పల్లెటూరు అతి త్వరలోనే పద్మావతికి విసుగు కలిగించాయి. భార్యాభర్తల మధ్య కీచులాటలు ఆరంభించాయి. తనక్కడ ఉండలేదు, పట్టణానికి కాపురం తరలించాలని పట్టుపట్టింది. రాజారావు వినిపించుకోలేదు. పట్టణానికి కాపురం తరలిస్తే భూముల మీద శిస్తులు రావని తెలుసతనికి. అదీ కాక తన గుట్టు బయటపడుతుందని, తన వ్యసనాలు తెలిస్తే పద్మావతి ఊరుకోదని తెలుసు. ఆ కారణంతో ఆమె మాట పెడచెవిన పెట్టాడు. దాంతో ఇద్దరి మధ్య తగువులు మరింత పెరిగాయి. రాజారావు ఊరి నుంచి రాగానే పెద్ద గొడవ చేసేది పద్మావతి. దాంతో అతను ఆమెను తిట్టి ఆ ఉండే 4 రోజులు ఉండకుండా మర్నాడే వెళ్ళిపోయేవాడు. క్రమంగా అనోటా విని భర్త పట్టణంలో చేసే నిర్వాకం ఏమిటో, వచ్చే రాబడి అంతా ఏమవుతుందో పద్మావతి గ్రహించాక భర్తని కంట్రోల్లో పెట్టాలని ప్రయత్నించింది. రాజారావు ఆడదానికి లొంగుతానా, భయపడతానా, మగాణ్ణి, నా ఇష్టం, అడగడానికి నీవెవరివి అన్న అహంకారంతో రెచ్చిపోయి పద్మావతి మీద చేయి చేసుకోవడం ఆరంభించాడు. ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు చూస్తూ పెద్దమ్మగారు బాధపడడం మినహా ఏం చేయలేకపోయింది. కోడలు వచ్చిందన్న సంతోషం పట్టుమని 3 నెలలైనా కాకముందే ఈ పెళ్లి చేయడం పొరపాటైందని బాధపడసాగింది. వీడవమంటే పాముకి కోపం, పట్టమంటే కప్పకి కోపంలా ఇంట్లో కొడుకు కోడల మధ్య ఎవరికీ చెప్పలేక సతమతమవసాగిందావిడ. భర్త తిట్టినా కొట్టినా సహించి పడడం ధర్మమని తను పడి ఉన్నట్లు చదువుకున్న కోడలు సహించదు. కొడుకుతో మంచిగా చెప్పినా వినడు, మందలించినా వినడు. ఆ పరిస్థితిలో ఆవిడ మౌనం వహించడం మినహా మరో గత్యంతరం లేకపోయింది. ఆ మౌనం కోడలికి కోపం. చూస్తూ చూస్తూ తెలిసే గొంతు కోసారని, ఇంట్లో పెద్దవారుండి చూస్తూ ఊరుకుంటున్నారని అత్తగారి మీద కోపం పెంచుకుని, మొగుడి మీద చూపలేని కోపం అత్తగారి మీద చూపి సాధించేది పద్మావతి. ఆ ఇల్లు కత్తుల బోనలా తయారైంది పెద్దమ్మగారికి. ఒక ఏనార్థం పాటు పద్మావతి సాధించి, అలిగి, బెదిరించి ఏ విధాన భర్తని దారికి తెచ్చుకోలేకపోయాక, మీతో కాపురం కంటే చావడం నయం, మీలాంటి వ్యసనపరుడితో కాపురం కంటే రోడ్డున పోయే ముష్టి వ్యధవతో సుఖంగా బ్రతకొచ్చు, నాకే లేదా, పోదా, మీరు పడేసే తిండి కోసం ఉంటాననుకుంటున్నారా అంటూ ఒకరోజు తెగేసి చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కోడలు కడుపు పండి ఒక వంశాంకురమైనా లేదే, ఉంటే బిడ్డ కోసమైనా పద్మావతి భర్తని అంగీకరించేదేమో అని విచారించింది పెద్దమ్మగారు. తరువాత ఎన్ని కబుర్లు వెళ్ళినా, ఎన్ని ఉత్తరాలు రాసినా పద్మావతి కాపురానికి రాలేదు. 2 ఏళ్లు గడిచాక భర్త వ్యసనపరుడని, తనని హింసిస్తున్నాడని, ఆ భర్తతో కాపురం తన వల్ల కాదు అని, విడాకులు కావాలని కోర్టుకెక్కింది. ఒక ఆడది తనను ధిక్కరించి వెళ్ళిపోవడంతో రాజారావు అహం దెబ్బతింది. ఆ అవమానం చాలనట్లు కోర్టుకెక్కవలసి రావడం, వ్యసనపరుడిగా, దుర్మార్గుడిగా నలుగురి ముందు దోషులా నిలబడవలసి రావడంతో అతని అహం మరింత దెబ్బతింది. కేసు పూర్తయి విడాకులు లభించాయి పద్మావతికి. తరువాత ఏడాదికి నువ్వు కాకపోతే మొగుడే దొరకడా అన్నట్టు మరొకరిని వివాహం ఆడి పెళ్లి శుభలేఖ కూడా పంపింది పద్మావతి. అప్పటినుంచి రాజారావుకి ఆడదంటే కసి, కోపం పెరిగాయి. ఆడదాన్ని అణిచి మణిచి గుప్పెట్లో ఉంచుకుని రాసి రాపాడిస్తే లొంగి ఉంటారు అన్న కసి, ద్వేషం పెంచుకున్నాడు. ఆడది పద్మావతే, పెళ్లి చేసుకుంటే తన మగాడు, తనకేం పిల్లనిచ్చేవారు కొదవా, వెంటనే చెబ్బుదెబ్బ కొట్టినట్టు తను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కాస్తో కూస్తో డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు ఉన్న ప్రతివారు 2వ పెళ్లికి పిల్లనివ్వరు. కొందరు ఇద్దామన్నా రాజారావు వ్యవహారం ఎలాగో తెలిసి మానుకున్నారు. ఏ కారణం లేకుండా మొదటి భార్య ఎందుకు వెళ్ళిపోతుంది అని ఆరాలు తీసి అసలు సంగతి తెలిసి మానుకున్నవారు కొందరు. మొత్తం మీద ఏవైతేనేం రాజారావు తొందరపడ్డ కొద్దీ అతనికి సంబంధమే కుదరలేదు. పద్మావతి ముందు ఓడిపోయినట్లు కనబడకూడదనుకున్న పంతం పౌరుషంతో లేనింటి పిల్లనైనా సరే చేసుకోవాలి అనుకున్నాడు. నిజానికి లేనింటిదైతే అణిగి మణిగి పడి ఉంటుందన్న ఆలోచనలో ఉన్న చూస్తూ చూస్తూ తన అంతస్తు మరిచి అంతకు దిగజారడానికి అభిమానం అడ్డొచ్చింది. ఎవరితో చెప్పడం, ఎలా చేసుకోవడం అన్నది అతనికి ఓ సమస్య అయ్యింది. ఆ పరిస్థితిలో స్నేహితుడు పెళ్లి చూపులలో నిన్ను చూడడంతో వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది. నీ బీదరికం, నీ నిస్సహాయత అతన్ని బాగా ఆకర్షించింది. నీలాంటి దాన్నైతే బాగా గుప్పిట్లో పెట్టుకోవచ్చని, ఏం చేసినా అణిగి పడి ఉంటావని ఆశించాడు. అదన్నమాట. నాలాంటి దాన్ని పెళ్లాడడంలో ఇంత ఉదారత ఎందుకు చూపారా అని ముందు బుర్రబద్దలు కొట్టుకున్నాము. నిజంగా అనసూయమ్మ గారి అనారోగ్యం నాకెంత మేలు చేసింది. ఇలా ముందు రాకపోతే శాశ్వతంగా నా జీవితంలో ఆనందాన్ని సమాధి అయిపోయేది ఆ పెళ్లితో. వాణి పెద్ద ఆపద గుండెల మీద నుంచి దిగినట్లు నిట్టూర్చి అంది. అది సరే, మీ మీద కోపం ఎందుకు? మీరేం చేశారని? మీ కుటుంబం అంతే అంత చిన్న చూపు?
వాణి సందేహంగా అడిగింది. ఎందుకా? నిజం చెప్పమన్నావా? వాణి, నీ దగ్గర ఓ చిన్న నిజం దాచాను, తమాషా చేద్దామని. పెద్దమ్మగారంటే ఎవరో తెలుసా? నాకు స్వయంగా మేనత్త. వాణి తెల్లబోయింది అత్యాశ్చర్యంగా. మీకు మేనత్త అంటే మీ నాన్నగారు ఆవిడ తోబుట్టువులా అడిగింది. అక్షరాల మా నాన్నకి పెద్దక్కగారావిడ. కిషోర్ నవ్వాడు. అబ్బా, ఎంత దొంగలు మీరు! ఈ మాట నా దగ్గర ఎందుకు దాచాల్సి వచ్చింది? ఉత్తినే తమాషాకి. ముందు నీవు నన్ను బండివాణ్ణి అనుకున్నావు కదా, అలా బండివాడిగా నటించి తమాషా చెయ్యాలని నీ కాబోయే భర్త నా మేనత్త కొడుకని చెప్పకుండా వాళ్ళని ఊరికే తెలుసు అన్నట్టు చెప్పాను తమాషాకి. కానీ పెద్దమ్మగారైనా చెప్పలేదే, ఆఖరికి రేణు కూడా. నేనే ఎవరిని చెప్పొద్దన్నాను. పెద్దమ్మకి ముందే ఇలా చెప్పేసి తమాషా చేద్దామని చెప్పొద్దన్నాను. రేణుతో అమ్మతో కూడా చెప్పాను, నీవు నన్ను బండివాడిగా ఏదో రైతుగా అనుకోవాలని. అయితే మాత్రం మీ ఇల్లు రేణు వాళ్ళని చూశాక మీరేం మామూలు రైతులు కాదని గ్రహించలేకపోయానా ఏమిటి? వాణి ఉడుక్కుంటూ అంది. అది గ్రహించావు గాని పెద్దమ్మతో బంధుత్వం గ్రహించావా? రెట్టించాడు నవ్వుతూ. సరే అయితే దానికి రాజారావు గారి కోపానికి కారణమేమిటి? వాణికి ఒకటే ఆరాటంగా ఉంది అంతా తెలుసుకోవాలని. మేం కులం తక్కువ వాళ్ళం, లేని వాళ్ళమని రంగారావు గారి దగ్గర నుంచి మేమంటే వాళ్ళకి చిన్న చూపే. నాన్న తండ్రి బీదబడి పంతులు, 6 సంతానం. పెద్దమ్మాయి అందంతో జమీందారి సంబంధం కుదిరిందని ఆమె అదృష్టానికి సంబరపడ్డారు గాని పెళ్ళైన తర్వాత మా తాతగారి ఇంటితో అల్లుడు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉంచుకోలేదు. మళ్ళీ వాళ్ల గుమ్మం తొక్కలేదు, పెద్దమ్మని పంపలేదు. అవును, మేనత్తని పెద్దమ్మ అని పిలుస్తారేమిటి మీరు? మధ్యలో అడ్డింది వాణి. ఏమిటో ముందు నుంచి అలా అలవాటయింది. పాపం మా పెద్దమ్మ మళ్ళీ పుట్టింటి మొహం చూడలేదు. పోనీ అత్తింటి అదృష్టము అంతంతే. డబ్బుంటే ఉంది గాని ఆనందం ఎక్కడ దొరికింది ఆవిడికి? ఆఖరికి తమ్ముడు అంటే, మా నాన్న అంటే చాలా ముద్దు. తల్లి పనిలో ఉంటే తమ్ముడి ఆలనా పాలనా చూడ్డంతో చేరికెక్కువ. మా నాన్న ప్రేమ వ్యవహారం మా అమ్మని చేసుకోవడం, కులం తక్కువ దాన్ని చేసుకున్నాడని అంతా వెలేయడం అందరికీ తెలుసు. మా నాన్న వాళ్ళు ఈ ఊరు వచ్చి స్థిరపడ్డాక అక్కగారు 5 మైళ్ళ దూరంలో ఉందని తెలిసి పెళ్ళయ్యాక చూడనే లేదేమో భార్యని వెంట పెట్టుకుని చూడ్డానికి వెళ్లారు నాన్నగారు. నాన్న వెళ్లేసరికి రంగారావు లేరు. అన్నాళ్ల తర్వాత పుట్టింటి తరపున మనిషిని, అందులో స్వయాన తన ముద్దుల తమ్ముణ్ణి చూడగానే మా పెద్దమ్మగారు తమ్ముణ్ణి కౌగిలించుకుని బోరుమంది. తమ్ముణ్ణి మరదల్ని ఆప్యాయంగా ఆదరించి మిఠాయిలు పలహారాలు పెట్టింది. తరచూ వస్తూ ఉండవని కన్నీళ్లతో కోరింది. అమ్మా నాన్న పలహారాలు చేస్తుండగా అనుకోకుండా రంగారావు వచ్చారట. పెద్దమ్మ భయపడుతూ తమ్ముణ్ణి పరిచయం చేసింది. అసలే ఏదన్నా కారణం దొరుకుతుందా భార్యని అవమానిద్దామని చూస్తుండే రంగారావు గారు కులం తక్కువ వాళ్ళని, పూటకి గతిలేని వెదవలని సోఫాలెక్కించి పలహారాలు తినిపిస్తావా? వాళ్ళ అంతస్తేమిటి, నీ అంతస్తేమిటి, మన పరువేమిటి, మర్యాదలేమిటి అంటూ అవమానకరంగా నోటికి రాని దుర్భాషలతో అవమానపరిచారట. అంతే, అమ్మా నాన్న తింటున్న పలహారాలు వదిలి లేచారు. పెద్దమ్మ పొలంలో కాసినవి అంటూ తీసుకెళ్లమని ఇచ్చిన కొబ్బరి బొండాలు అరటిగలా చూసి, పుట్టింటి వారికి ఇల్లు దోచిపెడుతున్నావా నేను లేకుండా అని మరోసారి తిట్టారట. కులం తక్కువ వాళ్లమైనా, డబ్బు తక్కువ వాళ్లమైనా, పరువు లేని వాళ్లం, ఆత్మాభిమానం తక్కువైన వాళ్లం కాదు బావుగారు అని నాన్న మరి నిమిషం నిలబడకుండా వచ్చేశారట. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంటి మొహం రంగారావు గారు పోయిన రోజు అక్కగారు కబురంపితే నాన్న వాళ్ళు లేకుండా ఒంటరిగా ఉందని పరామర్శించకుండా ఉండలేక వెళ్ళారట నాన్నగారు. పెద్దమ్మ తమ్ముణ్ణి కౌగిలించుకుని ఇంక నీవేరా నాకు తోడు, అభిమానం పెట్టుకోకుండా వస్తూ ఉండరా అని ఏడ్చిందట. అప్పటి నుంచి అప్పుడప్పుడు నాన్న వెళుతూ ఉండేవారట. తండ్రి పోయేసరికి రాజారావుకి 12 ఏళ్ళు, నాకు 2 ఏళ్ళు. రేణు నెలల పిల్ల. 12 ఏళ్ల రాజారావు తండ్రి గుణాలు పుణికి పుచ్చుకున్నాడేమో. అంత చిన్న వయసు నుంచి కూడా మేము కానివాళ్లమని, తనేదో జమీందారీ బిడ్డ అన్న భావం పాతుకుపోయి మమ్మల్ని చిన్నచూపు చూసేవాడట. నాన్న పిలిస్తే పలికేవాడు కాదట. దగ్గరికి తీస్తే విదిలించుకుని పోయేవాడట. మాతో ఆడుకోమంటే చీ అనేవాడట. తండ్రి ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గరకు చేరనీయలేదని, తండ్రి పోయాక తల్లి మమ్మల్ని రానివ్వడం అతనికి నచ్చలేదు. కాస్త కాస్త పెద్దవాడవుతున్న కొద్దీ పెద్దమ్మని వీళ్ళని ఎందుకు రాణిస్తావు? నాన్న ఉన్నప్పుడు రాణించేవారు కాదు, నీవెందుకు రాణిస్తావు? వాళ్ళకి మనలా డబ్బు లేదు కదా, వాళ్ళది ఇచ్చి మట్టిల్లు, ఛీ వాళ్ళు గుడ్డలేమిటి అలా ఉంటాయి అంటూ చీదరింపుగా మాట్లాడడం, తిరస్కార భావంతో చూడడం చూసేవాడట.
కొడుకు పెద్దవాడవుతున్న కొద్దీ జులాయిగా తిరుగుతుంటే నేను అమ్మ నాన్న పెంపకంలో బుద్ధిగా చదువుకుని మంచి పిల్లలుగా పెరగడం చూసి పెద్దమ్మ నన్ను మహా ముద్దు చేసి, నీకంటే చిన్నవాడు కిషోర్ చూడరా ఎంత బుద్ధిమంతుడో, పెద్దవాళ్ళంటే ఎంత భయభక్తులో చూడరా, ఎంత చక్కగా చదువుకుంటున్నాడో చూసి నేర్చుకోరా అంటూ నన్ను ముద్దు చేస్తుంటే కోపంతో ఉక్రేషంతో ఉడికిపోయేవాడు. రంగారావు గారు పోయిన దగ్గర నుంచి పెద్దమ్మ భూముల శిస్తుల వ్యవహారాలు నాన్నగారు చూసి సాయం చేసేవారు. మేం పెద్ద ఈ చదువులు వేళకి డబ్బు కావలసి నాన్నగారు భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తారంటే పెద్దమ్మ తమ్ముణ్ణి తన భూములే కౌలుకి తీసుకోమంది. అప్పటి నుంచి నాన్నగారు ఆ భూములు కౌలుకు చేసేవారు. రాజారావు పెద్దవుతున్న కొద్దీ అతని అహంకారం కోపంతో పాటు మేమంటే చిన్నచూపు కూడా ఎక్కువైంది. మమ్మల్ని చూసినప్పుడల్లా పౌరుషంగా ఏదో అని చిన్నపుచ్చడం, హేళనగా ఎత్తి పొడవడం, తమ జమీందారీ దర్పం అడుగడుగునా చూపిస్తూ కించపరుస్తూ సంతృప్తి పడేవాడు. తల్లిని గట్టిగా ఏమనలేక మమ్మల్ని రావద్దనలేక తల్లి మీద వీలున్నప్పుడల్లా ఎగిరేవాడు. పెద్దమ్మ తన వాళ్ళ తన ఇంటికి వస్తారు, నేను బ్రతుకున్నన్నాళ్ళు అని చెప్పేది. ఏమైతేనే ఎందుకో ముందు నుంచి మేమంటే సదభిప్రాయం లేదు అతనికి. పెద్దవాడయి ఆస్తి డబ్బు చేతిలోకి రాగానే మరింత విజృంభించాడు. ఈలోగా మా నాన్నగారు పోవడంతో నేను చదువు చాలించి వ్యవసాయంలోకి దిగాను. నా మీద అసలే కోపమేమో, శిస్తులు పనులు చేసే నెపం మీద పదే పదే పొలాల మీదకి రావడం, దేనికో దానికి ధూమ్ధాములు చేసి ఎగిరి నేను తన కింద కూలివాడిని అన్నట్టు ఎగిరేవాడు. వాళ్ళ భూములు కౌలుకు చేసినంత మాత్రాన తన కింద నౌకర్లా ట్రీట్ చేయడం నేను సహించలేక అప్పుడప్పుడు అతని ఎగురుడిని తీవ్రంగానే ఎదిరించి జవాబిచ్చేవాడిని. ఒక ఏడాది కోతల ముందు తుఫాన్ వచ్చి పంటంతా సర్వనాశనమైంది. పంటతో తనకి సంబంధం లేదు, తన శిస్తు తనకి చెల్లించాల్సిందే, లేకపోతే ఊరుకోను అంటూ బెదిరించాడు. నాకు ఒళ్ళు మండి చేతులైంది చేసుకోమన్నాను. నీ కౌలు లాగేస్తా, మరొకరికిస్తా అంటూ బెదిరించాడు. ఈ ఊర్లో నేను కాక మరొకడు ఎలా చేస్తాడో చూస్తా అని నేను బెదిరించాను. నాది ఉడుకు రక్తమే, అవమానిస్తుంటే ఎంతకని సహించగలను? ఆ ఊర్లో నేను అందరికీ ఇష్టడనే. నన్ను కాదని ఎవ్వరూ రాజారావు పొలం చెయ్యరు. అందులో రాజారావు సంగతి తెలిసి ఎవ్వరు ముందుకొస్తారు? కౌలుకివ్వడానికి ఎవరూ దొరకలేదని, అందుకు నేనే కారణమని నా మీద మరింత కసి పెంచుకున్నాడు. పొలం అమ్మి పారేస్తా గాని ఆ వెధవకివ్వను అని ప్రగల్భాలు పలికాడు. కాని అంత పొలం ఆ పల్లెల్లో కొనే నాదుడు లేకపోయాడు. అడిగిన ఒకరిద్దరు అతను చూసి అసలు ఖరీదులో 4వ వంతు అడిగారు. రాజారావు నా మీద కసి పెంచుకోవడం మినహా ఏం చేయలేకపోయాడు. ఒక ఏడాది పొలం బీడులా పడి ఉంది. ఆ ఏడాది మేము నానా అవస్థలు పడ్డామనుకో. ఆఖరికి తను కలగజేసుకోనట్టు పెద్దమ్మ చెప్పినట్లుగా పెద్దమ్మ చేత నన్ను పిలిపించి తిరిగి పొలం చేసుకోమని చెప్పించాడు. రాజాతో నీకేం సంబంధం కిషోర్? నేను చెబుతున్నాను, నేను బ్రతికినన్నాళ్ళు చెయ్యి అంటూ పెద్దమ్మంది. నా మీద దుమదుమ్మలు చెయ్యని పక్షంలో చేస్తాను, శిస్తులు మీకే ఇస్తాను. రాజారావు నా పొలంలోకి రావడం ఒప్పుకోను అంటూ పెద్దమ్మకి చెప్పాను. అప్పటి నుంచి నా మీద మరింత కోపం. దానికి తోడు అతనికి పెళ్ళయి పద్మావతి కాపురానికి వచ్చింది. ఆవిడ ఎందుకో నన్ను లైక్ చేశారు. ఆ పల్లెటూరులో నా మాత్రం సరదాగా మాట్లాడి కాస్త చదువుకున్నవాడు కనబడగానే కాలక్షేపం లేక కొట్టుకుని ఆవిడ నేను వెళ్ళినప్పుడల్లా సరదాగా మాట్లాడేది. పేక ఆడదామని చంపేది. ఇద్దరం క్యారమ్స్ ఆడేవాళ్ళం. 2 సార్లు పొలాలు తోటలు చూస్తానంటూ మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చింది. నాతో ఆవిడ స్నేహం రాజారావుకి కంటగింపుగా ఉండేది. భార్యని అడ్డమైన వాళ్లతో ఏమిటా మాటలు నవ్వులు అని తిట్టాడు. పద్మావతి ఒళ్ళు మండి, ఎవరా అడ్డమైన వాళ్ళు? మీ మేనమావ కొడుకేగా, మాట్లాడితే తప్పేమిటి అంటూ ఎదిరించేది. వాళ్ళిద్దరి మధ్య తగులు పెట్టడం ఎందుకని రాజారావు కంటపడడం ఇష్టం లేక ఎప్పుడో పెద్దమ్మ కబురు పెట్టినప్పుడు మాత్రం వెళ్లేవాడిని. పద్మావతి నేను తరచూ రానందుకు కోపగించేది. వెళితే రాజారావు కోపం, వెళ్ళకపోతే పద్మావతి మా ఇంటికి రావడం ఆరంభించింది. ఇదంతా రాజారావు కోపానికి అజ్యం పోసింది. ఆఖరికి మా ఇద్దరినీ కలిసి అనకూడని మాట అనేదాకా కూడా వెళ్ళాడు. దాంతో పద్మావతికి అసహ్యం మరింత పెరిగింది. అక్కడితో ఆవిడ సహనం అడగంటి. భర్త ఇంకా ఏ విధంగానూ మారడని నిర్ణయం అయిపోయాక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆవిడ ఇల్లు వదిలిపోవడంలో కూడా ఏదో నా ప్రోద్బలం ఉందని, చెప్పుడు మాటలు విని చెడిపోయిందని దుర్భాషలాడాడు. ఏమైతేనేం, రాజారావు మేము భద్రశత్రువులం ముందు నుంచి. పద్మావతి వెళ్ళాక ఏ 3-4 నెలలకో పెద్దమ్మ గోల పెడితే ఒకసారి వెళ్లేవాణ్ణి. ఈలోగా పద్మావతి విడాకులకి కేసు పెట్టడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం జరిగాక రాజారావు పంతం కొద్దీ ఎవరినన్నా పిల్లాడాలన్నా పిల్ల దొరకలేదు. అలాంటి స్థితిలో ఏం బుద్ధి పుట్టిందో, మరి ఎందుకు అలా చేయాలనుకున్నాడో.
నాకు ఈనాటికి అర్థం కానిది మా రేణుని చేసుకుంటానంటూ కబురు పెట్టాడు. మేము ఆశ్చర్యపోయాము. మాలాంటి కులం తక్కువ వాళ్లతో, ఆయన తాహతుకి తగని వాళ్లతో సంబంధం ఎందుకు కలుపుకోవాలనుకున్నాడో అర్థం కాలేదు. అతను అడిగినంత మాత్రాన ఎంత లేని వాళ్ళమైనా అతని సంగతి తెలిసి రేణు గొంతుక్కొస్తామా? ఛీ, వాడినా చచ్చినా పెళ్ళాడను. ఆయన గారి సంపదకి ఓ నమస్కారం. పెళ్లి లేకపోతే పీడా పోయింది గాని ఆ పెళ్లి మాత్రం చేసుకోను అంది రేణు ఆ కబురు తెచ్చిన మనిషి ఎదురుగానే. రెండో పెళ్లివాడికి అంత వయసు తేడాలో చెయ్యం అని అమ్మ మృదువుగానే తిరస్కరించింది. దాంతో మరింత కక్ష పెట్టుకున్నాడు మా మీద. బహుశా రేణుని చేసుకుని దాన్ని బాధించి మా మీద కక్ష తీర్చుకోవాలన్న కోరిక ఉందేమో రేణుని అడగడంలో అనిపిస్తుంది నాకు. ఇది రాజారావు సంగతి. అతని ఈ కోపం చాలనట్లు ఇప్పుడు అతనికి కాబోయే భార్యని నేను నాదాన్ని చేసుకున్నా. ఇప్పుడు ఇంకా దీపావళి మజా చూడాలి, ఎంత బాగా పెళ్తాయో అన్నాడు కిషోర్ నవ్వుతూ. వాణి భయంగా చూసింది. అమ్మో, ఇంక ఈసారి ఆయన వదలరు. నేను భయంతో చస్తుంటే నవ్వెలా వస్తుంది మీకు? అందుకే మీతో మాట్లాడినప్పుడల్లా మండిపడ్డారు. మీరే అంతా నేర్పి పెట్టారని భ్రమపడ్డారు. అది నిజం చేస్తూ ఈ పెళ్లి ఇప్పుడు ఇంకేమవుతుంది? గుండెల మీద చేయి వేసుకుంది వాణి. ఇదిగో తినబోతూ రుచెందుకు, వచ్చేసాం. రెడీ, 1, 2, 3 అంటూ కిషోర్ బండి ఆపుతూ అన్నాడు. రాజారావు ఇంటి ముందు బండి ఆగగానే వాణి గుండెలు దడదడలాడాయి. భయంతో ఒళ్లంతా చెమట పట్టేసింది. రాజారావు మిత్రులంతా కాఫీ పలహారాలు చేసి 10 గంటలకి ప్రయాణం పెట్టుకుని కారు ఎక్కబోతున్నారు. హాలులో అంతా రాజారావు ఆతిథ్యానికి థ్యాంక్స్ చెప్తూ వీడుకోలు తీసుకుంటున్నారు. అంతలో బండి దిగి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేషంలో పసుపు బట్టలతో మెడలో పూలదండలతో సహా వచ్చిన కిషోర్ వాణీలను చూసి అంతా చకితులై చిత్తరువుల్లా నిలబడిపోయారు. కిషోర్ వాణి గుమ్మంలోనే ఎదురుపడ్డ రాజారావుని చూసి అడుగు ముందుకు పడక ఆగిపోయారు. జరిగింది గ్రహించడానికి, చూస్తున్నది నిజమని నమ్మడానికి రాజారావుకి 2 నిమిషాలు పట్టింది. గ్రహించాక అతని మొహంలో రక్తం పొంగి మొహం ఎర్రబడింది. కళ్ళు నిప్పులు జరుగుతూ తీక్షణంగా ఇద్దరిని యగాదిగా చూశాడు. ఇంకా అతని నోటు నుంచి మాట రాలేదు. మిత్రుల ముందు ఈ పరాభవం అతను తట్టుకోలేకపోయాడు. ఇదేమిటి, ఈవిడ నీ కాబోయే మిస్సెస్ కదూ అంది షీలా వయ్యారంగా. కిషోర్ ఒక అడుగు ముందుకు వేసి వాణి చేయి పట్టుకుని, మేమిద్దరం పెద్దమ్మగారి ఆశీర్వాదం పొందడానికి వచ్చాము. టైం లేక ముందుగా మీకు ఆహ్వానం పంపలేకపోయాము. పెద్దమ్మగారికి కనబడి వెళ్లాలని వచ్చాము. రావాణి అంటూ ముందుకు వెళ్లబోయాడు. ఆగక్కడ. ఇంతసేపటికి రాజారావు నోట్లో నుంచి మాట వచ్చి గర్జించాడు. ఏమిటిది? వాణిని నువ్వు పెళ్లి చేసుకున్నావా? నీకెంత సాహసం, ఎంత ధైర్యం! నాకు కాబోయే భార్యని చేసుకోవడానికి ఎన్ని గుండెలు! ఆవేశంతో అతని గొంతు వణికింది. ఉగ్రుడై దూకుడుగా కిషోర్ మీదకి వచ్చాడు. అతని మొహంలో క్రౌధం చూసేసరికి వాణి పై ప్రాణాలు పైనే పోయాయి. కిషోర్ని ఏం చేస్తాడో అన్న భయంతో, ఆగండి, కిషోర్ది ఇందులో ఏం తప్పు లేదు. ఆయన నన్ను చేసుకోలేదు, నేనే ఆయన్ని చేసుకున్నాను. మీ దగ్గర నుంచి పారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని నేనే కోరాను అంది గబగబా. రాజారావు క్రూరంగా వాణి కేసు చూసి, యూ బిచ్, నీకెంత పొగరు! పళ్ళు కొరికాడు. మిస్టర్ రాజారావు, వాణి నా భార్య, మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది కిషోర్ కఠినంగా అన్నాడు. నీ భార్య ఇంకొకటి భార్యని లేపుకుపోయి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి ఎలా చెల్లుతుందో చూస్తాను. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో తోయిస్తాను. నీ అంతం చూస్తాను. పిచ్చి కోపంతో రంకెలు వేస్తూ కిషోర్ మీదకి ఉరికి అతని మెడ పట్టుకున్నాడు. కిషోర్ రాజారావు చెయ్యి నెమ్మదిగా తీసి అతిశాంతంగా, ఇంకొకరి భార్యను పెళ్లాడడం నేరం అని నాకు తెలుసు మిస్టర్ రాజారావు. వాణి మీ భార్య కాలేదు. ఇంకా కనీసం నలుగురెదుట ప్రదానం కూడా జరగలేదు. మాటల్లో మాత్రం పెళ్లి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం జరిగాక వాణి తన కాబోయే భర్త నిజస్వరూపం తెలుసుకుని మోసం గ్రహించి ఆ పెళ్లి చేసుకోరాదని నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉంది. వాణి మైనారిటీ తీరిన అమ్మాయి. తన ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు ఆమెకు ఉందని మర్చిపోకండి. సూటిగా అతని వంక చూస్తూ ప్రశాంతంగా అన్నాడు. నా నిజస్వరూపం ఏమిటి? నా నిజస్వరూపం హుంకరించాడు ఉక్రోషంగా. చెప్పమంటారా? ఈసారి వాణి నిబ్బరం తెచ్చుకుని సూటిగా చూసింది. రాజారావు గారు, మీ డబ్బు ఎరచూపి నాలాంటి లేనింటి దాన్ని పెళ్లాడితే మీరేం చేసినా సహించి పడి ఉంటానని ఆశించారు. మీ వ్యసనాలన్నిటినీ దాచి మీ మొదటి భార్య సంగతి మభ్యపెట్టి నన్ను పెళ్లాడాలని ఆశించారు. భగవంతుడు నా యందుండబట్టి ముందుగా నేను ఇక్కడికొచ్చి మీ అహంకారం, అతిశయం, స్త్రీ పట్ల చిన్నచూపు, మీ వ్యసనాలు గుర్తించాను. మీ నిజస్వరూపం తెలిసాక కూడా ఎంత గతిలేని స్త్రీ అయినా మిమ్మల్ని భర్తగా అంగీకరిస్తుందనుకుంటే అది మీ అహంకారం మాత్రమే.
మాకు ఏం లేకపోయినా ఆత్మాభిమానమైనా ఉండదు అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. పెళ్లి కాకముందు కాబోయే భార్యని గదిలో బంధించి బలాత్కరించపోనిన మీలాంటి హీనులకి కేవలం డబ్బు కోసం నన్ను నేను అమ్ముకునే స్థితికి దిగజారలేదు. నా అదృష్టం కొద్దీ కిషోర్ లాంటి సంస్కారుణ్ణి పొందగలిగాను. మీ డబ్బుతో మనుషులని కొనలేరని ఇప్పటికన్నా గుర్తించండి. పద కిషోర్, పెద్దమ్మగారి కనబడి వెళ్దాం. వాణి తన చెప్పదలిచింది చెప్పి ముందుకు వెళ్ళబోయింది. రాజారావు ఏమనడానికి మాటలు దొరక్క అందరి ముందు వాణి తన పరువు తీసిందన్న ఉక్రేషంతో, ఆగక్కడ, ఎవతే నీకు పెద్దమ్మ? సిగ్గులెక్కండా ఏ మొహం పెట్టుకున్నా ఇంటి గుమ్మం తొక్కుతున్నావు? పో ముందు బయటికి. అడుక్కు తినే బుద్ధుల వాళ్ళని అందరం ఎక్కించాలన్నా మొహాన రాసిపెట్టి ఉండొద్దు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించిన పెంట కుప్పను పట్టిపోయే బుద్ధి ఎక్కడికి పోతుంది? పో, ఆ పొలం దున్నుకుంటూ పేడ పిసుక్కుంటూ బతుకు, కసిగా హేళనగా అన్నాడు. పొండి నా గుమ్మంలో నుంచి. లోపలికి అడుగు పెడితే కాళ్ళు విరగ్గొడతాను, గుమ్మం వైపు చూపిస్తూ అన్నాడు. ఈలోగా పనివాళ్ల ద్వారా సంగతంతా వింది అనసూయమ్మ గారు. కింద నుంచి కొడుకు కేకలు వినిపిస్తున్నాయి. జరిగిందేమిటో వాణి ద్వారా వినాలని పైకి రమ్మని కబురంపించింది ముత్యాల ద్వారా. పెద్దమ్మగారు మిమ్మల్ని ఇద్దరినీ పైకి రమ్మన్నారమ్మా, ముత్యాలు వచ్చి చెప్పింది. వీల్లేదు, వాళ్ళు లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదన్నారని చెప్పు. ఇంకా సిగ్గులేక లోపలికి రమ్మని ఎలా పిలుస్తుంది? కటువుగా అన్నాడు. కిషోర్ వాణి వెళ్ళలేక మానలేక తచ్చాడారు. అనసూయమ్మ కొడుకు బొత్తిగా అందరి ముందు తన మాట అంత తేలిగ్గా తీసి పారేసి అలా అవమానంగా మాట్లాడడం సహించలేకపోయింది. ముత్యాలు, ఈ ఇంట్లో నేను ఇంకా బ్రతికి ఉన్నానని, నేను బ్రతికి ఉండగా నా ఇంటికి నా వాళ్ళు వస్తారని, వచ్చి తీరతారని రాజారావుకి ఇదివరకే చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. వెంటనే కిషోర్ని పైకి రమ్మను, ఆజ్ఞాపించినట్టే దృఢంగా అంది. సీతమ్మ చెప్పనక్కర్లేకుండానే రాజారావు ఆ మాట విన్నాడు. అసలే తిక్క కోపంలో ఉన్న రాజారావు వాణి చేసిన పరాభవం అది మిత్రుల ముందు తట్టుకోలేక ఉగ్రుడై ఆవేశంతో వణికిపోతున్న అతను తన కోపం ఎవరి మీద ఎలా చూపాలో తెలియక, ఆ కోపం పట్టలేక, ముందా ముసల్దాన్ని నోరు మూసుకోమను. ఈ ఇల్లు ఆవిడ బాబుదేం కాదు, నా బాబుది. అంటే నా ఇల్లు. ఆ ముసలిదాని వల్లే విడిలాడుతున్నాడు ముందు నుంచి. ఇంకా ఊరుకోను. నోరు మూసుకుని పడి ఉండమను. నోరెత్తితే తన్ని తగలేస్తాను ఇంట్లో నుంచి. ఉగ్రుడై తల్లి అన్న యుక్తాయుక్త జ్ఞానం నశించి వెర్రి కోపంతో అరిచాడు. ఆ మాట వినగానే అనసూయమ్మ మొహం అవమానంతో నల్లబడిపోయింది. ఆ అవమానం నుంచి తేరుకోవడానికి ఆవిడికి 2 నిమిషాలు పట్టింది. కొడుకు ఇది వరకల్లా ఎంత కోపంగా దురుసుగా తల్లిని లెక్క చేయకుండా మాట్లాడినా ఇంతలా అగౌరవపరిచి అవమానించలేదు. ఎంత మాట అన్నాడు నలుగురి ముందు. తన బాబిల్లట, ఉంటే నోరు మూసుకుని ఉండాలట. ఆవిడికి కోపం ఆవేశంతో గొంతు నిండా దుఃఖం పొంగింది. ఆ క్షణంలో ఇంకా అక్కడ తనకేం మిగిలి లేదన్నంత విరక్తి విముఖత వచ్చేశాయి. రాజారావు మాటలకి ఆవిడే కాదు, కిషోర్ వాణి నిర్ఘాంతపోయారు. కన్న తల్లిని అంతలా అవమానిస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు కిషోర్కి. ఆవిడ తల్లి, అతను కొడుకు మధ్య తనేం చేయగలడు? కదులు, ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారు? నౌకర్ల చేత గెంటించాలా? కిషోర్ వంక కటువుగా చూసన్నాడు. కిషోర్ నిస్సహాయంగా నిట్టూర్చి వెనుదిరిగాడు. నాయనా కిషోర్, పైనుంచి అనసూయమ్మ ఆరాటంగా అరిచింది. నీవు నా దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను, ఒక క్షణం ఉండు అందావిడ. అక్కడ నిలబడిన సీతమ్మని వేడుకోలుగా, సీతమ్మ, నన్ను కిషోర్ దగ్గరికి తీసుకెళ్ళు. సీతమ్మ, ఆఖరిసారి ఈ చిన్న సాయం చేసి పెట్టు, నీ రుణం ఉంచుకోను. కదలలేని దాన్ని నన్ను తీసుకువెళ్ళు సీతమ్మ, దీనంగా అంది. అమ్మగారు, సీతమ్మ బాధపడుతూ, అంత మాట అనకండి, ముత్యాల్ని రాఘవుల్ని పిలుచుకుని వస్తాను అంటూ గబగబా వెళ్ళింది. 3 మనుషులు కలిసి అనసూయమ్మని కిందకి చేతులతో దింపసాగారు. ఏమిటిది? ఎందుకు కిందకి తీసుకొస్తున్నారు? వీల్లేదు, తీసుకుపోండి పైకి. ఆ వెధవ మీద ఉన్న మమకారం కొడుకు మీద ఉంటే బాగుండను, కరుకుగా అంటూ ఆజ్ఞాపించాడు. నౌకర్లు ఎవరి మాట వినాలో తెలియక ఆమెను మెట్ల మీద దించి బెదురుగా చూశారు. కిషోర్, నాయనా, నన్ను నరకం నుంచి తీసుకెళ్లగలవా బాబు? నాకీ రాజభోగాలు ఇంక వద్దు, ఈ బంగారపు పళ్ళెంలో ముష్టన్నం వద్దు. నా ఈ చివరి రోజుల్లోనైనా ఆప్యాయత అనురాగాల మధ్య ప్రశాంతంగా గడపాలని ఉంది. నీతో పాటు 2 ముద్దలు నాకు పెట్టగలవా కిషోర్? ఆవిడ హృదయ విదారకంగా దైన్యాతి దైన్యంగా చేతులు 2 జోడించి కిషోర్ని ప్రార్థించింది. పెద్దమ్మా, కిషోర్ బాధగారిచి చకచకా 2 అంగల్లో మెట్ల మీద ఆవిడ దగ్గరికి వెళ్లి ఆవిడని చేతుల్లో పొదివి పట్టుకున్నాడు. ఆవిడ కిషోర్ గుండెల్లో తలదాచుకుని బోరున ఏడుస్తూ, కిషోర్, నన్ను ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళు బాబు. నాకెవరూ లేరు, నేనెవరికీ లేను. ఇంకా ఈ అవమానాలు దుఃఖాలు సహించలేను.
పడి ఉన్నన్నాళ్ళు పడ్డాను. ఇక నా వల్ల కాదు నాయనా. కన్న కొడుకు చేత గింటించుకునే అవస్థ కూడా పట్టింది. ఇక సహించడం నా వల్ల కాదు బాబు. నా చివరి రోజుల్లో నాకింత తిండి పెట్టి నాకు కరువైన అభిమానం ఇవ్వగలవా బాబు? ఆవిడ ఏడుస్తూ అంది. కిషోర్ చలించిపోయాడు. అతని కళ్ళు తడి అయ్యాయి. అంత మాట అనకు పెద్దమ్మా. నిన్ను నా కన్న తల్లి కంటే మిన్నగా చూసుకుంటాను. పద పద, ఇప్పుడే ఈ క్షణమే తీసుకెళ్ళిపోతాను అంటూ కిషోర్ ఆమెని పసిపాపని ఎత్తుకున్నట్టు చేతుల్లో ఎత్తుకుని మెట్ల మీద నుంచి దిగసాగాడు. హాల్లో అంతా చిత్తరువుల్లా నిలబడి చూస్తున్నారు. రాజారావు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ మెట్ల దగ్గరికి వచ్చి తీక్షణంగా చూస్తూ, నా తల్లిని తీసుకెళ్లడానికి నీవెవడవిరా? మర్యాదగా నీ దారిన నీవు పో కటువుగా అన్నాడు. కిషోర్ ఆ కోపానికి బెదరలేదు, లక్ష్య పెట్టలేదు. అతని వంక చూసి, తల్లి తల్లి అన్న సంగతి ఇప్పుడు గ్రహించావా? తల్లి అన్న గౌరవం ఉంటే ఇలా అవమానపరచవు. పెద్దమ్మ కోరిక మీద తీసుకెళ్తున్నాను ఆవిడని. ఇంకెవరి ఆజ్ఞలు అధికారాలు నాకు అవసరం లేదు. కిషోర్ నిర్లక్ష్యంగా ముందుకు నడిచాడు. అనసూయమ్మ కొడుకుతో మాట్లాడడానికి కూడా మనసు ఒప్పక మౌనంగా కిషోర్ చేతిలో కళ్ళు మూసుకుంది. రాజారావు ఆ నిర్లక్ష్యం సహించలేకపోయాడు. నాకే నీతులు చెప్పేంత మొగాడివయ్యావురా రాస్కెల్ అంటూ కాలర్ పట్టుకుని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకి కిషోర్ చెంప అదిరిపోయింది. ఒక క్షణం అలా నిలబడిపోయి చేతిలోని అనసూయమ్మని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి గంభీరంగా రాజారావు దగ్గరికి వెళ్ళి తొడక్కుండా వెనక్కుండా అతను కొట్టినంత తీవ్రంగా అదే రీతిలో చెంప చెల్లుమనిపించాడు. మిస్టర్ రాజారావు, ఇన్నాళ్ళు పెద్దమ్మ కొడుకువని, చుట్టరిక వర్షం చూసి వయసులో పెద్దవాడివని నీవెన్ని రకాలుగా అవమానించాలని చూసినా సహించాను. పెద్దమ్మని ఈ నరకంలో మరొక క్షణం ఉంచను. నీకు చేతనైంది నువ్వు చేసుకో. నా దారికి అడ్డు వచ్చే ప్రయత్నిస్తే పర్యవసానం బాగుండదు. స్థిరంగా చెప్పదలిచింది చెప్పేసి అనసూయమ్మని చేతుల్లోకి తీసుకోబోయాడు. పౌరుషంగా మళ్లీ ముందుకు ఉరకబోతున్న రాజారావుని ఓ మిత్రుడు వెనక్కి లాగాడు. ఉండు కిషోర్, ఒక నిమిషం. నాయన రాజారావు, నీకు కన్నతల్లి అవసరం లేదు, కట్టుకున్న భార్య అవసరం లేదు, కడుపును పుట్టిన బిడ్డలు లేనేలేరు. ఈ ఇల్లు నీది, ఈ ఆస్తి నీది. ఉన్నన్ని రోజులు తాగు తందనాలాడు. డబ్బు పారేస్తే నీకు కావలసినంత మంది ఆడవాళ్ళు దొరుకుతారు. నాలాంటి అమాయకురాలు గొంతు ఎందుకు కొయ్యాలనుకుంటావు? ఆ అమ్మాయి అదృష్టం బాగుండబట్టి నీ పాలు పడకుండా కిషోర్ లాంటి వాడిని పొందింది. ఇంక నీకు ఎవరి బాధ లేదు. ఇన్నాళ్ళు ఉన్న నా బాధ ఈ రోజుతో సరి. నా దారిన నన్ను పోనీయి. ఈ చివరి రోజుల్లోనన్నా నాకు ప్రశాంతత దక్కనియ్యి. నిన్ను కన్న పాపానికి అదొక్కటే నిన్ను కోరేది. నా దారికి అడ్డు వస్తే ఈ క్షణమే తలబద్దలు కొట్టుకుని చూస్తాను. అనసూయమ్మ కొడుకుకి 2 చేతులు జోడించి నమస్కరించింది. పద కిషోర్ అంది. కిషోర్ అనసూయమ్మని పసిపాపలా అతి భద్రంగా తీసుకువెళ్లి బండిలో పడుకోబెట్టాడు. రాజారావు మొహం గంటు పెట్టుకుని ఉక్రోషంగా చూస్తూ నిలబడగా వాణితో సహా బండి ఎక్కాడు కిషోర్. పెద్దమ్మా, నన్ను క్షమించావా? నిన్ను క్షమించమని కోరడానికి, నీ ఆశీర్వాదం పొందడానికే వచ్చాము అన్నాడు కిషోర్ తోవలో. వాణిని నేను చేసుకోవడంలో తప్పుందా? నీవేమంటావోనని భయపడుతూనే వచ్చాను అన్నాడు కిషోర్ దోషిలా. అనసూయమ్మ అభిమానంగా కిషోర్ తల నిమురుతో, కిషోర్, రాజాని నేను కన్నాను కానీ నన్ను తల్లిలా వాడు ఎప్పుడూ ప్రేమించలేదు, గౌరవించనూ లేదు. కన్న పాపానికి ఆ బంధం తెంపుకోలేక ఇన్నాళ్ళు ఎన్ని జరిగినా సహించాను. ఈ రోజుతో మిగిలిన మాతృత్వం, మమకారపు పొర కూడా తెగిపోయినట్టే చేశాడు. నీ మీద కోపం ఎందుకురా నాయనా? అసలు నిజం చెప్పమంటావా? నిన్ను వాణిని పక్కపక్కన చూస్తుంటే తల్లినైనా అయ్యో ఈ అమ్మాయి రాజారావుకా అనిపించింది నాకే. మీ ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే కన్నుల పండువగా కనిపించేది కళ్ళకి. నా మనసులో ఏమూలో మెదిలిన ఈ భావనకి రూపం ఇచ్చారు మీరు. అసలు రాజాకి పెళ్లి భార్య ఎందుకు? ఏ ఆడది వాడితో కాపురం చేయలేదు. వాని అదృష్టవంతరాలు కనుక తప్పించుకుంది. కొడుకును గురించి ఏ తల్లి ఇలా మాట్లాడకూడదేమో, కానీ నేనేం చేయనురా? కన్నతల్లి గుండెనే బండగా మార్చేశాడు వాడు అందావిడ బాధగా నిట్టూరుస్తూ. పెద్దమ్మా, ఇంక నీవు ఆలోచన పెట్టుకోకు. నీకు ఏ లోటు రాకుండా మాకున్నంతలో చూసుకుంటాము. నీవేం బాధపడకు అన్నాడు కిషోర్. ఆవిడ వ్యధగా నిట్టూర్చింది. ఆ రోజు రాత్రి హడావిడిలో వచ్చేస్తూ మీ నగల మాటే మర్చిపోయాను అంటూ వాణి చేతిలోని ముత్యాల గాజులో మెడలో దండా చూపిస్తూ తీయబోయింది. ఆహా, తీయకు వాణి, నీవు కోడలిగా రాకపోయినా కూతురివైపోయావిప్పుడు అని నీకు నేనిచ్చే కానుక. అవి ఉండని. ఆడపిల్ల లేని లోటు తీర్చావు నాకు. ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఆడపిల్లకి పసుపు కుంకుమ ఇవ్వాలన్నా చేతిలో దమ్మిడి లేని దానయ్యాను. చూసావా, నీకివ్వడానికి ఇంకేమీ లేవు నా దగ్గర.
కనీసం పెట్టుకున్నవి తీయకు అందావిడ వాణి చేయి పట్టుకుని. నీ అభిమానం అనురాగం కంటే ఇచ్చేదేముంది పెద్దమ్మ, ఎప్పుడూ అలా అనకు అన్నాడు కిషోర్. బండి ఆగగానే కిషోర్ చేతుల్లో అనసూయమ్మను చూసి అంతా తెల్లబోయారు. కిషోర్ మాట్లాడకుండా ఆవిడని లోపల మంచం మీద పడుకోబెట్టాడు. అమ్మా, నీవెప్పుడు అత్త ఆడబిడ్డలు ఇంటికి రాలేదని బాధపడేదానివి కదా, ఇదిగో ఈనాటికి నీ ఆడబిడ్డ వచ్చింది, ఇంకా శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. ఆడబిడ్డని కన్నబిడ్డలా చూసుకోగలవా అన్నాడు. రుక్మిణి తెల్లబోతూ చూసింది, ఏమీ అర్థం కాక. కిషోర్ క్లుప్తంగా అంతా వివరించాడు. వదినగారు, మాకుండే దానిలో మాతో పాటు ఇంత మీకు పెట్టగలం. మీరు ఏమీ అనుమానం పెట్టుకోకండి, ఇది మీ ఇల్లే. ఈనాడే మీ తమ్ముడు ఉంటే ఎంత సంతోషించేవారో. మా అక్కగారు తన ఇంటికి వచ్చిందని రుక్మిణి అనసూయమ్మ చేయి పట్టుకుని గాద్కికంగా అంది. సాయంత్రం 5 గంటలైంది. పెళ్లి భోజనాలు అయ్యేసరికి 2 గంటలైంది. ఊర్లో అంతా భోజనాలు చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లారు. రాత్రంతా నిద్రలేని వాణి తనకు తెలియకుండానే ఓ తలగడ మీదకి ఒరిగిపోయి నిద్రలోకి జారింది. సాయంత్రం 5 గంటలకి రేణు లేపే వరకు మెలకువనే రాలేదామెకు. పద వదినా, ముఖం కడుక్కుని తయారవు, తోటలోకి షికారికి వెళ్దాం అంది రేణు నవ్వుతూ. ఎక్కడా కనబడలేదామెకి. వాణి బద్ధకం పోయేట్టుగా వేడి నీళ్ల స్నానం చేసేసరికి ఈ చీర కట్టుకో, తెల్ల వెంకటగిరి చీర ఇచ్చింది రేణు. సన్నజాజులు, మరువం, కనకాంబరం కలిసిన పెద్ద మాల తలలో తురిమింది. మాట్లాడుకు, ఆడబడుచు అంటే అర్ధ మొగుడిని, నా మాటకు ఎదురు చెప్పకు అందే వాణితో. అడ్డు చెప్పక వాణి తయారయ్యేసరికి చీకటి పడడం ఆరంభించింది. ఇప్పుడేం చికారు, చీకటి పడింది అంది వాణి బద్ధకంగా. అబ్బా, చీకటి పడితేనేం, వెన్నెల రాత్రి, తోట ఎంత బాగుంటుందో చూద్దు గాని అంటూ ఇదిగో అంటూ రేణు తయారవడానికి మరో గంట చేసింది. రేణు ఆలస్యం చూసి షికారు ప్రసక్తే మానేసింది కాబోలు అనుకుంది వాణి. 7 గంటలవుతుండగా రేణు చేతిలో ఒక క్యారియరు, ఓ ఫ్లాస్కు, బ్యాటరీ లైటు పట్టుకో, పద బయలుదేరు అంది వాణితో. వాణి ఆశ్చర్యంగా, మతిపోయిందా ఏమిటి, 7 గంటలకి చీకట్లో తోట షికారేమిటి అంది. షికారికి కాదులేవోయ్, అన్నయ్య రాత్రికి పొలంలోనే ఉండాలట, అన్నం తీసుకురమ్మన్నాడు, ఇచ్చి వద్దాం పదా అంది రేణు. ఆ మాట వినగానే వాణి మనసులో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది. మధ్యాహ్నం నుంచి అసలు కిషోర్ కనబడలేదు. పెళ్లినాడు పొలంకెళ్ళి కూర్చోవాలా అనుకుంది కినుకుగా. పాలేరు చేతికి క్యారియర్ అది ఇచ్చి ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడిచారు. పౌర్ణమి వెన్నెల తలతలా మెరిసిపోతుంది. తోట చేరేసరికి అంత దూరానికే విచ్చిన సన్నజాజుల సువాసనలు వస్తున్నాయి. ఆ తెల్లని వెన్నెలలో విరిసిన తెల్లని పూలు నక్షత్రాల్లా మెరిసిపోతుంటే పరవశించి చూసింది వాణి. వెన్నెల్లో ఇంకా బాగుంది తోటరేణు, కానీ భయం లేదు, ఏదన్నా పురుగు పుట్రా ఉండదు అంది. అందుకే రమ్మన్నారు. భయమేముంది, మనల్ని చూసి పావులకి మాత్రం భయం వేయదు, అవే పారిపోతాయి. ఉండు, అన్నయ్య ఎక్కడున్నాడో చూసొస్తాను, కుటీరంలో ఉన్నాడేమో, పిలుచుకొస్తానుండు అంటూ రేణు అటువైపు వెళ్ళింది. పిల్ల తెమ్మర వీస్తుంటే ఆ చల్లగాలికి తలలు ఆడిస్తూ వెన్నెల్లో మెరిసిపోతున్న మొక్కలని చూస్తూ మైమరిచి నిలుచుండిపోయింది వాణి. కొద్దిసేపటికి వెనుక నుంచి ఆమె భుజం చుట్టూ చేయి పడింది. మీ అన్నయ్య లేరా రేణు అంది వాణి. ఉన్నాడు, ఏం కావాలో దేవి గారికి కిషోర్ కొంటెగా అన్నాడు. వాణి ఉలిక్కిపడి చూసి గాబరా పడిపోయింది. రేణు రేణు అనుకున్నాను అంది సిగ్గుగా. రేణు రేణు ఏది అంది హడావిడగా. రేణు వెళ్ళిపోయింది అన్నాడు కిషోర్ నవ్వి. వెళ్ళిపోయిందా, అదేమిటి, నన్నొక్కత్తిని వదిలి వెళ్ళిపోయిందా, నేనెలా వెళ్తాను ఇంటికి ఒంటరిగా అంది. ఒంటరిగా వదిలిందా, నేను లేనా ఇక్కడ తోడుగా. అతని కళ్లల్లో కొంటెతనం మెరిసింది. కిషోర్ తెల్లని గ్లాస్కో పంచలో, పల్చని లక్నో కుర్తాలో ఆ వెన్నెల్లో మెరిసిపోతున్నాడు. వాణి ఏదో తెలియని గాబరాతో చిన్నగా వణికింది. కిషోర్ కళ్లల్లోకి చూడాలంటే ఎక్కడ లేని సిగ్గు ముంచుకుని వచ్చింది. కిషోర్ నెమ్మదిగా వాణి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ, ఈ వెన్నెల, ఈ గాలి, ఈ తోట, ఇదంతా బాగాలేదు వాణి అన్నాడు లాలనగా. అతని గొంతులో మార్దవానికి వాణి పులకిస్తూ అవునన్నట్టు తలాడించింది. ఈ వెన్నెలలో, ఈ చల్లగాలిలో, ఈ పూల పరిమళాల మధ్య ఇప్పుడేం చేస్తే బాగుంటుంది అన్నాడు చిలిపిగా చూస్తూ. అతని భావం అర్థమయ్యి వాణి పెంకగా కూర్చుని పాటలు పాడుకుంటే చాలా బాగుంటుంది అంది. కిషోర్ ఒక క్షణం తడబడి తరువాత నవ్వేశాడు గట్టిగా. అబ్బో, గడుసుదానివే, కరెక్ట్, నిజంగానే ఈ వెన్నెలకి, ఈ గాలికి నీ పాట తోడైతే అద్భుతం, పద అక్కడ కూర్చుందాం అంటూ వాణి చెయ్యి పట్టుకు చెట్టు దగ్గర తిన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. మంచి పాట పాడవాణి అన్నాడు. ఓహో, ఇప్పుడేం పాట, ఇంటికి వెళ్ళిపోతాను అంటూ ఆ రేణు పని చెబుతాను, ఇలా వదిలి వెళ్ళిపోయింది, ఇలా ఉండిపోయానని అంతా ఏమనుకుంటున్నారో అంది వాణి సిగ్గుగా.
కొత్త దంపతులకి ఏకాంతం కల్పించాలని పాపం రేణు ఆరాట పడితే మెచ్చుకోకుండా తిడతావా అన్నాడు కిషోర్ నవ్వి. రాత్రి షికారేమిటి ఈ చీకట్లో? ఇంట్లో ఏమనుకుంటారు? నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేయండి. కట్టుకున్న భర్తతో షికారు వెళితే తిట్టేంత దుర్మార్గులు కాదు మా వాళ్ళు. వెళదు గాని అంత తొందర ఎందుకు? ఓ పాట పాడితే వదులుతాను అన్నాడు కిషోర్. వాణి ఇంక తప్పదన్నట్టు పాట అందుకుంది. వాణి పాట అందుకోగానే కిషోర్ చొరవగా చనువుగా ఆ గట్టు మీద వాణి ఒడిలో తలపెట్టుకుని ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు. వాణి పాట ఆపేసి, ఏమిటిది? ఇలా అయితే నేను పాడను మరి అంది కోపం అభినయిస్తూ. వాణి, నేనెంత అదృష్టవంతుణ్ణి, ఇలా నిన్ను పొందగలనని ఎన్నడూ అనుకోలేదు. ముందు రోజు నీ పాట వినగానే రాజారావు అదృష్టానికి ఎంత అసూయ అనిపించిందో తెలుసా? ఆ మనిషికి, ఆ ఎద్దుకి మొద్దుకి ఎంత అదృష్టం ఎందుకు? తనకి పట్టిన అదృష్టమైనా అర్థం చేసుకోలేని వాడికి నీవు దక్కుతావంటే ఏదో బాధ. అసూయతో నా మనసు వేగిపోయింది. తరువాత 2 సార్లు నిన్ను కలిసినప్పుడల్లా ఆ అసూయ మరింత ఎక్కువయ్యాయి. ఏ దేవుడన్నా దిగివచ్చి పెళ్లి ఆపితే ఎంత బాగుండునో అనిపించింది. నిజంగా మొర ఆలకించినట్టే ఆ దేవుడు ఈ వరం ఇచ్చాడు. ఈ రోజు నాకంటే అదృష్టవంతుడు లేడన్నంత గర్వంగా ఉంది వాణి. ఆమె చుట్టూ చేతులు మరింత బిగించి ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అప్రయత్నంగానే వాణి చెయ్యి కిషోర్ క్రాఫ్ మృదువుగా సవరించింది. అదృష్టం మీది కాదు, నాది. అనామికగా ఏ ఆనందానికి నోచుకోకుండా బ్రతకవలసిన నన్ను మీ గుండెల్లో దాచుకుని నాకు స్థానం ఇచ్చారు. సముద్రంలో తుఫానులో చిక్కుకున్న నా జీవిత నౌకని చుక్కాని పట్టుకొని భద్రంగా తీరం చేర్చారు. మీకే విధంగా కృతజ్ఞతలు చెప్పాలో, ఎలా రుణం తీర్చుకోవాలో కృతజ్ఞతతో అంది వాణి. వాణి, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కృతజ్ఞతలు రుణాలు కావు, ఆప్యాయత అనురాగం. అన్నట్టు వాణి, నీకు మంచి బహుమతి ఇవ్వాలని ఉంచాను, అలా కుటీరంలోకి రాయిస్తాను అంటూ లేచి వాణి చేయి పట్టుకుని కుటీరం వైపు నడిపించాడు. నేను ఒక్కర్తిని ఇంటికి ఎలా వెళ్ళను? మీరీ రాత్రి ఇక్కడ పడుకుంటారన్నది రేణు. ఎవరన్నా తోడిచ్చి పంపించండి నన్ను అన్నది. పోనీ నాకు తోడు నీవు పడుకో ఎక్కడే? కిషోర్ చిలిపిగా అన్నాడు. వాణి బుగ్గలు సిగ్గుతో కందాయి. కుటీరం గుమ్మం దగ్గర నుంచి వాణి అడుగులు మరి ముందుకు పడలేదు. కుటీర స్వరూపం పూర్తిగా మారిపోయింది. కుటీరంలో పెద్ద పందిరి మంచం, తెల్లని పక్క, అంతకంటే తెల్లని గులాబీలు, సన్నజాజులు పక్కనిండా జల్లి కొన్ని మంచానికి మూలగా కట్టి ఉన్నాయి. లోపల పలహారాలు, పళ్ళు, ఫ్లాస్క్, క్యారియర్ అన్నీ టేబుల్ మీద సర్ది ఉన్నాయి. గుమ్మానికి తోరణాలు, లోపల ముగ్గులు, అగరత్తుల వాసన. వాణి నిలువెల్లా సిగ్గుతో చితికిపోతూ తలెత్తలేకపోయింది. ఇదన్నమాట రేణు పని. అందుకన్నమాట ఇలా తనని వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇలా ఏర్పాటు చేస్తారని తనకేం తెలుసు? వాణి, రా లోపలికి, మంచి బహుమతి ఇస్తాను అన్నాడు కిషోర్. వాణి కోపం అభినయిస్తూ, నాకేం అక్కర్లేదు, ఇదంతా మీ ప్లానేనా? మీరిచ్చే బహుమతి నాకు తెలుసు, నాకు అక్కర్లేదు అంటూ వెనుదిరిగింది. కిషోర్ చటుక్కున గుమ్మానికి చెయ్యడ్డం పెట్టి నవ్వుతూ, ఓహో, నువ్వు ఊహించే బహుమతి కాదు, కళ్ళు మూసుకోకసారి అంటూ తనే ఆమె కళ్ళు ఒక చేత్తో మూసి రెండో చేత్తో జేబులో నుంచి ఒక కాగితం తీసి వాణి చేతిలో పెట్టి, ఇప్పుడు చూడు అన్నాడు. వాణి ఆశ్చర్యంగా చేతిలో కాగితం చూసింది. ఆ కాగితం చూస్తుంటే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెడలిపోయాయి. పూర్తిగా చదివాక ఆనందంతో తబ్బిబ్బవుతూ, అమ్మ దొంగ, మీరెంత దొంగలు, ఎంత గడుసువారు, నాకెందుకు చెప్పలేదు, నా దగ్గర ఎందుకు దాచాల్సి వచ్చింది? ఆ కాగితం కిషోర్ బిఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కాగితం. నిజంగా ముందు మిమ్మల్ని చూసి ఎంత పొరపడ్డాను. నాకు నిజం చెప్పకుండా దాచేలా ఆడిస్తారా? కోపం అభినయించింది. నిజం చెప్పకుండా దాచి ఓ చదువు సంధ్య లేని పల్లెటూరు రైతుని చేసుకోగలవో లేదోనని చిన్న నాటకం ఆడా. ముందు నీవు బండివాడివి అనుకోగానే చిన్న తమాషా చేయాలి అనిపించింది. ఆ తరువాత చదువు లేకపోతే నన్ను నవ్వుగా గౌరవించగలవేమో చూడాలి అనిపించింది. ఇది దాచాను. అబ్బా, మీరంతా ఎంత గడుసు వాళ్ళు, ఒక్కరూ చెప్పలేదు కదూ. నన్నెంత ఆట పట్టించారు. అంతా కలిసి చదువుకి సంస్కారానికి సంబంధం లేదని గుర్తించలేని మూఢురాలిని కాదు కినుకుగా అంది. ఆహా, అలా కాదనుకో, అయినా చదువుకోని వాడననేగా చిన్న అసంతృప్తి లేదా నీలో ఇన్నాళ్ళు? అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, కిషోర్ రెట్టించాడు. గట్టిగా కాదు అని చెప్పలేకపోయింది వాణి. నిజమే, ఆ చిన్న లోటు మినహా ఏం లోటు లేదు అనుకుంది ఇన్నాళ్ళు. ఇప్పుడు నిజం తెలిసిన సంతృప్తితో ఆమె మనసు నిండిపోయింది. ఎంత దాచినా దాగని సంతోషం ఆమె మొహం మీదే కనిపిస్తుంది. అది కిషోర్ గుర్తించకుండా మొహం తిప్పుకుని ఏం తెలియనట్టు, నేను వెళ్ళిపోతానింటికి బాబు, ఎవరినన్నా పిలవండి అంది. కిషోర్ వెనుదిరిగి వాణి చీర కొంగు పట్టుకుని, ఎక్కడికి వెళ్ళిపోతావాయ్, ఎందుకా బెట్టు, దేవి గారిని బ్రతిమలాడాలా అన్నాడు.
కొంగు పట్టుకుని దగ్గరికి లాగాడు. వాణి సిగ్గుతో తలదించుకుంది. అంతలో ఏదో ఆలోచన తట్టి, పదండి, మీకు పాటలంటే ఇష్టం కదా, అలా తోటలో కూర్చుని పాడుకుందాం అంది కొంటెగా. పాటలంటే ఇష్టమే గాని అంతకంటే ఇష్టమైన నిన్ను ఇలా వదిలేసేటంతా వెర్రివాడిలా కనిపిస్తున్నానా వాణి అంటూ చీర కొంగుతో సహా ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. వాణికి ఇంకేం మాట్లాడడానికి కనబడలేదు. ఇంకేమీ మాట్లాడనలేక కిషోర్ గుండెల్లో ముఖం దాచుకుంది. ఆమెకి తెలియకుండానే ఆమె చేతులు అతని చుట్టూ బిగుసుకున్నాయి. తీరం చేరిన నావ నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.